ఉద్యోగాలు వేసాం, ఇప్పుడే చాయ్ పెట్టుకొని తాగుతున్నాం అప్పలు వేసుకొని. ఇవాళ మొత్తం వాన పడేటట్టుంది, చూద్దాం. ఇవాళ మొత్తం వేరే డే అయ్యేటట్టుంది, చూద్దాం. బాగానే మావాడైతే అప్పాలు వేసుకొని ఇక ఛాయ్ కింద పడబట్టిను చూడుతున్నాం, లేదంటే మామ మురికించుకుంటా పడుతుంది. చీపిరి బర్రేసి అమ్ముతుంది. ఒరే ఆజాము లగెత్తరా అవుతుంది మళ్ళా. మీరు కూడా ఎంతమంది ఇట్లా ఛాయలు అప్పాలు వేసుకొని తింటారో కామెంట్. ఏమైంది, తట్టుకుందా? వాన కొట్టిన మా అమ్మ మా ఇంటికి వస్తుంది, ఇప్పుడే వచ్చింది. చూద్దాం, అది ఏమో స్టోరీ చెప్తా అన్నది. ఉట్టి నగలు పెట్టుకుందట, మంచి నగలు బంగారు నగలు తీసేసి పత్తెర పోతానని ఉట్టి నగలు పెట్టుకుందట. అన్నీ బుగ్గెడ్డి ఇంకేటి అవి పోసి నీరు పోసి పెట్టుకొని మంచి మందిని విడదైందట. మందిని విడపోతే ఆ మందినట, అమ్మ పటేలమ్మ రేపు వస్తాం, ఇవాళ ఒప్పుకున్నాం, రేపు వస్తాం పో గారెంటు అని అన్న వాళ్ళు. అయితే నేను ఒక్కని మొత్తం సర్ది కట్టుకొని రేపు వస్తా మళ్ళా దొరకపోను వాళ్ళు. అయితే సరే అన్నారట. అన్నవారు ఆయన ముసలి వచ్చిందట, బువ్వ తిన్నదట, సర్ది పెట్టుకుందట. ఆయన 2 సంచులు పట్టుకుందట. ఇక పెరట కొత్తుందట, మెల్లగా 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 పత్తెర మెల్లగా మెల్లగా పోయే వరకల్లా వెనకరాట ఆ బోల్లోడు అమ్ముకుంటాడు వెనక చూసిండట దాన్ని. అబ్బా ముసలి దాని మీద పట్టారు నగలు ఉన్నాయి, ఈ నగలు తీసుకుంటా ఇవాళ నీ బోర్లు వారేసి పోయినా సరే, ఎక్కడ పోయినా సరే అక్కడ ఇంత బంగారం వస్తుంది అన్నట. వెనక ముసలిదాన్ని ఆయన ఎంబడి పడ్డాడు. ఎంబడి పడి ఆ చెట్టు కింద పెట్టి ఆ ముసలి పేట కొని చూసి ఆయన ఇక ముసలిది నడుముకు కొంగు చుట్టి ఇక చెంగులు చెక్కి అంగిందట. అంగినాక ఆయన కత్తి పట్టి మెడకు పెట్టిండట. పట్టణవా ఇవాళ ఒక్కరే వచ్చినావు అంటే మంది వాళ్ళు దొరకలేరురా, అందుకే ఒక నచ్చిన రేపొత్తా అన్నారు. అన్నవారే నీ పానం కావాలా నీకు నగలు కావన్నా, నగలు ఇస్తావా పానం ఇస్తావా అని అన్నవాళ్ళే. నగలు ఇస్తా నన్ను చాపకు అన్నవాళ్ళు ఆయన తెచ్చి పెట్టి వచ్చిందట. వచ్చిన వాళ్ళు అమ్ముండ కొడుకు ఏం చేసిండట, నాకు నగలైతే దొరికింది, బోర్లు నాకు వద్దు అని ఆయన బోర్లు ఇడ్చి పెట్టి ఆ బంగారం పట్టుకుని పోయిందట బంగారం దుకాణం. ఆ బంగారం దుకాణంకి అయినాక వాళ్ళు బంగారం దుకాణంకి అయినాకనట ఆ బంగారం వాడట బంగారం పడట. అయ్యో ఉట్టి అన్నవా, అయ్యో నా బోలు బాయే ఆడ అని అయితే మళ్ళీ ఉరికొచ్చిండట. ఉరికొచ్చిన వారికల్లా ఈ ముసది కొంచెం ఈ బోళ్ళు అమ్ముకుంటే 70,000 వచ్చినాయట. అందరం కలిసి సారంగపూర్ పోతున్నాం. ఆడ మంచి వ్యూ ఉంటుంది, మీకు చూపిస్తాయి. ఈయననే రాజేంద్ర అన్న, దుబాయ్ నుంచి వచ్చిండు. దుబాయ్ షేక్ చెప్పే గురించి చెప్పు. రాజేంద్ర అన్న అంటే మొత్తం డాన్, దుబాయ్ లో మొత్తం బాగా దందాలు నడిపించి ఇడికి వచ్చాను. మొత్తం గోల్డ్ వ్యాపారం రాకీ. డైలాగ్ చెప్పు. నేను చెప్పరా, ఈ సముద్రం ఎంత, సముద్రం లోతు ఎంత, ఈ సముద్రం లోతు ఎంత చెప్పే. రాందాన కొద్దిగా సిగ్గు ఎక్కువ, బంగారం బిజినెస్ చేస్తారు కానీ మాట్లాడు. రాందాన్ని కొనాలంటే పైసలతోనే కొనాలి, పైసలతోని. సతీష్ డ్రైవింగ్ చూస్తే నాకు భయమే అవుతుంది, ఇక్కడ ఘోరంగా నడుపుతున్నావు రైడర్ సీట్. మా రాంద్రనా డ్రైవింగ్ ఎట్లుంది అది నెంబరేగా. ముందర పెడుతున్నా కెమెరా అరే ఇది వ్లాగింగ్, ఇది కూడా లేవు అర్థం చెత్తలేదు.
ఎందుకు అట్లా భయపడతావు? నేను ఇళ్ళ పెట్టేది బట్టే ఇస్తా అంతే. చెప్పు ఏమన్నా నిన్న మాట బొక్కని కట్టగా నమ్ముడు బొక్కని కట్టగా ఇవ్వను అని ఇళ్ళ మాట్లాడుతుంది. రోడ్డు మీద పోతాడు ఎట్లా చెప్పు సారంగపూర్ ఎట్లుంటుంది చెప్పే. ఇంకా ఓనే బంద్ చేయరా, ఛార్జింగ్ కావాలి అవుతుంది. మనమే గుండెగాలం. గుండు హేమంత్ అంటారా? నీ అమ్మ కాదురా నా అమ్మ. మేమందరం కలిసి సారంగపూరి పోతున్నాం. సారంగపూరి పోయి ఇప్పుడు ఒక్కొక్క బీర్ వేసుడే కైపోయచ్చులే. అరే బెంకి మెల్లావనరా. అరే మనకి ఏం కనిపించలేదు, సడన్ గా వస్తాయి ఎందుకు తీట. ఇదేందా రేక్లా తప్పరా అంటే నాకు కన్నాడా కనబడుతుందా? ఏ వీడే సత్యాలు డ్రైవర్ అవి లైట్లు వాడతాయి గురి ముందట అటు వస్తాయి. పార్కింగ్ రాంద్రా నీకేలా అడుగుదాం. మనం రాంగ ఎండుండే ఇప్పుడు వాన పడ్డది. ఎట్లుంది నీకు? రెగ్యులర్ వాన పడుతుంది రా జల్దీ. టోప్ ఎందుకు వాన పడుతుంది? ఎట్లుంది? సూపర్ ఇంకా మెరిసిపోతుంది. మంచి వ్యూ ఏంది ఓరే అవ చూపించలేకపోతున్నా. రాంద్ర బాగా జోకులు చేస్తుండు, ఇట్లా వేయరాదు. ఇది చూడ నిన్ను ఇవ్వడం నేను నిన్ను ఇవ్వడం అంటున్నా. చూడు రాంద్ర చూడలేవా? అయ్యో సిగ్గు బాగా సిగ్గు పడుతుండు. చూడే అంటే యూత్తలేడు, ఎందుకు యూత్తలేడో నాకు కూడా అర్థమవుతలేదు. వర్షం అంటే వాన లేదు ఏం లేదు, మంచి వ్యూ ఉంది. చూడండి జర్రకుండా ఒకసారి ఇటు. వా ఎంత చక్కటి వాతావరణంలో కనిపిస్తున్నాం. ఇలా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇలాంటి తక్కువ అంచనా గురి. రాజన్న ఫోన్ ఏంటో తెలుసా మీకు? సామ్సంగ్ S24 అల్ట్రా. చూపి రాజన్న, ఇట్లా నమ్ముతలేరు. చూపి పౌచ్ కానీ ఇట్లా నార్మల్ బ్యాక్ సైడ్ చూపి. బ్యాక్ సైడ్ అయ్యో S24 అల్ట్రా. దుబాయ్ సరుకు ఇక్కడ మొత్తం దుబాయ్. రాజేంద్ర మొత్తం దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు టూర్కి వచ్చిండు ఇండియాకి. ఇక టూర్కి వచ్చిన అట్లా మాకు టైం ఇవ్వలేడు కానీ మేము బదిలీ పట్టుకొచ్చుకున్నాం ఇటు. ఇక ఒర్రి ఒక 10 రోజుల నుంచి బదిలాడగా ఇలా టైం ఇచ్చిండు మాకు. దుబాయ్ ఓ 10 సార్లు ఫోన్ చూడాలి రోజు ఇట్లా. సామ్సంగ్ S24 అల్ట్రా. చూడు రాజేంద్ర అన్న అంటే షేర్ మా పెద్ద పులి. ఇక ఫోటో చూపి పెద్ద పులిది. లాక్ స్క్రీన్ ఉండే చూపి గారా ఫోటో. మనం ఇప్పుడు కానీ రాజేంద్ర రింగ్ టోన్ ఏం తెలుసా? సామ్సంగ్ S24 అనుకోండు కానీ ఐఫోన్ రింగ్ టోన్ పెట్టుకోండు. ఒకసారి ఫోన్ చేయి అరుపులో, ఫోన్ చేయి రాజేంద్ర అన్నకి. చూపిస్తా రింగ్ టోన్, చూపిద్దాం. రాయన రింగ్ టోన్ ఇన్నోటి ఫోన్ చేస్తా. రింగ్ టోన్ వస్తుంది. అయితే చూడండి సామ్సంగ్ S24 అల్ట్రా కొనుక్కొని ఐఫోన్ రింగ్ టోన్ పెట్టుకోండు. వచ్చేసాం సారంగపూర్. ఇదే మొత్తం జంగల్ టేక్ చెట్లే ఉంటాయి. వ్యూ ఇదే చూడరు ఎంత మంచిగా ఉంటుందో. చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఎండ కొడుతుంది ఏంద్ర ఈడ. నువ్వు వచ్చినందుకు దేవుడు చూసిండే. అబ్బా గసండి రావాలా జిప్సీ. ఎంత మంచిగా ఉంది జిప్సీ. వచ్చినాయి మనకి డిగ్రీ వేసుకో. అన్ని డిగ్రీ వేసుకోవాలట. గొర్రెలు అడ్డం వచ్చినాయి ఫ్రెండ్స్. చూడరు గొర్రెల్ని. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడే మేము సారంగపూర్కి వచ్చాం. రాజన్న ఎట్లుంది చెప్పాను వారోలే చూడక సారంగపూర్ని ఎట్లుంది చెప్పు. వ్యూ ఇదంతా రాజేందర్ భాయ్ 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు దుబాయ్ బాగా మిస్ అవుతుండట. మన దుబాయ్ అయ్యో చూద్దాం వ్యూ ఎట్లా పెడతారా. నేను చూడు రే మన వాళ్ళు ముందట వెళ్ళిపోతారు. రాజేంద్ర అన్న అయితే చాలా
లోయలకైనా గుర్తుందా అటు లోపలికి పోయినాం. వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది ఇటు గ్రీన్ ఫ్లో ఫ్లో వెనక ఫ్లో అవుతుంది అటు ఫ్లో అయితే ఇక్కడ బాగానే ఉంది. మంచిగా వెదర్ మంచిగా ఉంటుంది ఇక్కడ, అన్ని చెట్లు వాతావరణం. వాన పడితే మంచిగా ఉంటుంది, ఎండాకాలం అన్నీ ఎండిపోతాయి ఇవన్నీ చూసుకుంటే. శీతాకాలం అయితే ఆకులు ఇట్లా. సరే బాగుంది. అటు పోదాం పారా. పోయే రాజేంద్ర అన్న ఇప్పుడు మన రాజేంద్ర అన్న సాహసం చేసి దునుకుతుండు. దునికే రాజేంద్ర అన్న అంటే పిట్టలన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనుషులు లేని కాడ పిట్టలు కూడా ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో. 2GB నెట్వర్క్ ఇక్కడ. బాగా ఎంజాయ్ చేస్తున్నాయి పిట్టలు. వ్యూ చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. మొత్తం చెట్టు కింద ఇదంతా మంచిగా ఉంది, చాలా బాగుంది ఇక్కడ వ్యూ. చెప్తే అర్థం కాదు, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మీ మనలో అయితే ఇది గుంట దాటుతారు ఇప్పుడు. బాగుంది ఇక్కడ దాటాలి అటు. వ్యూ లొకేషన్ చూడరు చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకో అట్లా వచ్చినాం టైంపాస్కి, కానీ మంచిగా ఉంది వ్యూ. ఎందుకో అలా టైంపాస్కి వచ్చినాం, కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇలా మొత్తం కార్ల తిరుగుడు అవుతుంది, మొత్తం వాన పడుతుంది. ఇక ఇప్పుడు ఇదే ఒకసారి చూపిస్తా. ఇది కార్ మన అన్నయ్యది, అదంటే ఆ కార్లో దింపుతున్నాను పొద్దుగాల నుంచి. ఇక మన గణేష్ బాయ్ డ్రైవింగ్, మొత్తం మహేందర్ బాయ్ ముందడ కూర్చొని. మొత్తం వాన పడుతుంది చూడరి, ఇదంతా వాన. ఇప్పుడే బిర్యానీ తినడానికి వచ్చినాం. ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసినాం. నలుగురికి వెళ్ళాలంటే ఫ్యామిలీ ప్యాక్ కావాలి. జంబో అయితే వచ్చింది, జంబో ప్యాక్ వచ్చింది. ఇప్పుడే తింటున్నాం, తిన్నాక టేస్ట్. బిర్యానీ చాలా బాగుంది అమ్మా. మన లోలకి ఇంట్లో కుమ్ముతురు అంబురా అంబురి చల్ల వాన పడుతున్నా జరుగుతుండే పందిపిల్ల తాగినట్టు, పందిపిల్ల పాలు తాగినట్టు. కాదు ఆయన ఫింగర్ బాల్ ఇచ్చినప్పుడు అరే మావాడు బాల్దీ చంపుతాడు, బాల్దీ చంపిండి పెరుగు కాయ కష్టం చేసి వచ్చిన వాళ్ళు పేపర్లో సైన్ అయితే నీ సైడ్ పెట్టి ఇట్లా మళ్ళీ ఒకటి పోసిర్రు చంపడే ఎంత జుర్రుగా. ఈ కలన్నదే కారు కొన్నాడు కొత్తది. బిర్యానీ తినిపించుకుంటు మా అందరికి. సంతకం పెట్టే బిర్యానీ తిన్నాం అయిపోయింది. కలన్న కొత్త కారు కొన్నాడు. గాయకాశం కారు కొన్నాడు, బిర్యానీ తినిపించాడు. పోతున్నాం ఇక, బాయ్ బాయ్. కలన్నది అంత దావత్. నిన్నైతే పైసలు అయితే కానీ సగం డబ్బా పట్టుకొచ్చుకోండు. కాయ కష్టం చేసి కారు కొన్నాడు. ఈరోజుకి వీడియో అయిపోయింది. సరే బాయ్ బాయ్.